నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను షర్మిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం ఏపీ ఐఎస్సీ భూములను డీనోటిఫికేషన్ చేయాలని, లేకుంటే తమ కుటుంబాల భవిష్యత్తు శూన్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మవరం సచివాలయం వద్ద తమ భూములను ఏపీఐఐసి ఎక్విజిషన్ నుంచి డీనోటిఫికేషన్ చేయాలంటూ బాధిత రైతులు నినాదిస్తూ బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ముందు ఏపీఎస్ వాళ్ళు తీస్తున్నారు, ఏదో కొంత డబ్బు ఇచ్చారు, అయిపోయింది. ఇంకా 295 ఎకరాల 80 సెంట్లు ఉంటే అది కూడా 1998లో అవార్డు పాస్ చేశారు. అవార్డు పాస్ చేస్తే మేము ఒప్పుకోకపోతే అలాగే జరిగిందండి. కోర్టులో కూడా జరిగింది. కోర్టులో సరిగ్గా మేము ఆదరవక అవి కొట్టేశారు, అవి జరిగింది. అయితే 2008లో ఏం చేశారంటే అండి, పగడబందిగా పోలీసు బందోబస్తుతోటి వచ్చి హ్యాండ్ ఓవర్ చేయడానికి ట్రై చేశారు. అప్పుడు తిరగబడ్డారు ప్రజలు. ఏపీ 20 మంది తగిలేయండి, ఏపీ 20 మంది దెబ్బలు తగిలాయి, మొత్తం గొడవ అయిపోయింది. నుంచి ఇంకా అదేం లేదు. ఈలోగా అదే సంవత్సరం 2008లోనే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, డీనోటిఫై చేస్తున్నారు. తర్వాత జగన్ గారు వచ్చారు, డీనోటిఫై చేస్తున్నారు. అలాగే నాయకులందరూ వచ్చారండి. అప్పుడు వచ్చి చేస్తున్నారు, ఎవరు చేయలేదు. మేము పెట్టడం అలా జరగడం అలా ఉండిపోతుంది. కానీ 1998 నుంచి మా భూములు రిజిస్ట్రేషను, మాకు పన్ను కట్టడం, మాకు పొలంలో ఏమైనా నష్టపోతే ఇవ్వడం అన్నీ 2008 వరకు చేశారు ప్రభుత్వం. చేసిన తర్వాత 2008 నుంచి ఏం చేశారంటే అండి, పన్ను కట్టించుకోవడం మానేసి మాకేమో నష్టపరిహారం కూడా ఇవ్వకుండా అలా వదిలేశారు. పెళ్ళిళ్ళు అయిపోయి ఇది ఇన్నేళ్ళు బట్టి 27 ఏళ్ళు బట్టి ఇదే బాధతో పడతా ఉన్నామండి. దీనికి వచ్చిన నాయకులందరూ మేము చేస్తాం కానీ ఒక్కరు కూడా ఇప్పుడు దీని మీద ఎవరు చేయలేదు. అందుకు ఇప్పుడు తెరబడతామని అంటున్నాను, అంతకంటే కాదు. అది విషయం. మీ కార్యాచరణ నెక్స్ట్ కార్యాచరణ ఏంటండి? అంతే అండి, ప్రభుత్వంతో పోరాటం. వాళ్ళు చెప్తామండి, నాయకులకి, సీఎం గారికి అందరికీ విషయం చెప్తాం. ఈ విషయం ఆలకించి దాన్ని కరెక్ట్గా పరిష్కరించేస్తే గొడవ లేదండి. లేకపోతే గొడవ అండి. ఎందుకంటే మనకి ఇది లేకపోతే మాకు భవిష్యత్తు లేదు. ఏదో ఉన్నవాడికి ఏదో ఉందంటే సరిపోదు కదా. అందులో లేబరు అరెకరం 40 సెంట్లు 50 సెంట్లు ఎకరం ఇలా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఈ తర్వాత పెళ్ళిళ్ళు చేస్తున్నారు అనుకోండి, ఆ భూ రాసిమంటున్నారు. రాసివ్వడానికి దారి లేదు. వాళ్ళేమో ఒకవేళ పెళ్ళిళ్ళు అయిపోయి ఇస్తా ఉన్న తర్వాత రాసివ్వడం పిల్లలు వదిలేసిన కూడా ఉన్నాయండి. ఇదండి విషయం. నా పేరు వెంకటరమణ అండి, తమ్మవరం గ్రామం అండి. మాది 300 ఎకరాలు గవర్నమెంట్కి, మేము అప్పట్లో ఏపీఐసీకి 300 ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు ఇచ్చామండి. ఆర్థికాభివృద్ధి కోసం ఇవ్వడం సమంజసమే. కానీ మళ్ళీ రెండోసారి 297 ఎకరాలు డీనోటిఫికేషన్లో చేర్చడం జరిగిందండి. దాన్ని రైతులు ఎవరు అంగీకరించలేదు. కానీ రైతులు బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ దాన్ని కూడా తిప్పికొట్టడం జరిగిందండి. అయితే మాకున్నట్టు ఏది గతం కదా, మాకు ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్న యూత్ కావాలనుకునేది ఒక నినాదం అండి, డీనోటిఫికేషన్ తప్ప ఇంకేం అడుగుతలేదు. మాకు కావాల్సింది ఓన్లీ ఒకటంటే మా ల్యాండ్ మాకు కావాలి, దానిపైన హక్కు కావాలి. అది తప్ప మాకు ఇంకా వేరేదేం లేదు. మాకున్నది ఒక లక్ష్యం ఏంటంటే డీనోటిఫికేషన్ అంతే. ఈ విషయాన్ని ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం వారికి ఆల్రెడీ ఎలక్షన్ ముందు చెప్పడం జరిగిందండి. ఆయన మాకు సానుకూలంగా స్పందించారు. ఇది డీనోటిఫికేషన్ జరగాలంటే కూటమి గవర్నమెంట్ రావాలని ఆయన మాకు జనవాహినిలో హామీ ఇచ్చారండి. అలాగే వారాహిలో కూడా ఆయన దీని మీద మాట్లాడడం జరిగిందండి. అట్లాగే మనకి 2008లో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని డీనోటిఫికేషన్ చేస్తానని మా ఊరు వచ్చి మాకు హామీ ఇచ్చారండి. 2018లో జగన్మోహన్ రెడ్డి గారు నేను డీనోటిఫికేషన్ చేస్తానని ఆయన కూడా మాట ఇచ్చి ఆదమరిచారండి. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి గవర్నమెంట్ మీద మాకు పూర్తి నమ్మకం, విశ్వాసం కూడా ఉందండి. డీనోటిఫికేషన్ చేస్తారని ఖచ్చితంగా నమ్ముతున్నామండి. మాకు డీనోటిఫికేషన్ చేయలేకపోతే మాకు భవిష్యత్తు లేదు. మేము ఒకసారి ఇచ్చాం కాబట్టి మళ్ళీ రెండోసారి నరికిన కొమ్మను మళ్ళీ నరకడం చాలా తప్పండి. మేము స్వచ్ఛందంగా ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి చేయడం అనేది చాలా అమానుషం, అన్యాయం కూడా. పెళ్లి చేసిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఏంటంటే కట్నం ఇచ్చిన దానికి పసుపు కుంకుమాన్ని కింద ఇచ్చండి, రిజిస్ట్రేషన్ జరగట్లేదు. దానివల్ల చాలా ఇబ్బంది పడి ఆడపిల్ల ఇంటికి పంపేసే పరిస్థితి ఉంది. దీనివల్ల చాలా ఇబ్బంది అవుతున్నారండి. 2008 వరకు కూడా రిజిస్ట్రేషన్ అయ్యి జరిగినాయండి. తర్వాత రిజిస్ట్రేషన్ అవ్వట్లేదండి. దానివల్ల చాలా ఇబ్బంది అవుతున్నారండి.